అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెప్పండి, మీ గెలుపు ధీమా ఎలా ఉంది? గెలుపు ధీమా ఇంతకుముందు వైసీపీ టైంలో, కాంగ్రెస్ టైంలో ఓపెన్ బ్యాలెట్లు ఉండే ఊర్లన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగింది కాబట్టి మేము భారీగా గెలవబోతున్నాం టీడీపీ తరఫున. అంటే మీ మంత్రులు అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. మేము సూపర్ 6 గానే ఈ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వంలో పెట్టిన పథకాలన్నీ జనాలకి పూర్తి స్థాయిలో వాళ్ళ ద్వారా తీసుకోగలిగినాం. ప్రతి ఓటర్ను కలగగలిగినాం. ఓటర్ను 4-5 సార్లు కలిసి కన్విన్స్ చేయగలిగినాం. వాళ్ళు అర్థం చేసుకోగలిగినారు. భారీగా టీడీపీ సైకిల్ గుర్తు మీద ఓటు వేసినారు. అంటే ప్రజలు కూడా ప్రధానంగా మీ వైపు ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణాలు ఏంటి అసలు? వైసీపీ చేసే హరాస్మెంట్లు, అక్రమాలు, భూ అక్రమాలు, దందాలు ఇవన్నిటికే వాళ్ళు వ్యతిరేకించింది ఓటర్స్. మీరు చెప్పండి, గెలుపుపై మీ ధీమా? చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాలే గెలుపుకు ధీమా. బీసీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక చంద్రబాబు నాయుడులో కలిగింది కాబట్టి లోకేష్ గారు పట్టుదలగా ప్రతి కార్యకర్తను ముందుకు నడిపించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించమని కోరారు కాబట్టి అందులో రాష్ట్రంలో జరిగే 2 జడ్పీటీసీ ఎన్నికలు వారు దీనిపైన దృష్టి పెట్టి ప్రతి కార్యకర్తకు దగ్గరకు వెళ్ళి సంక్షేమ పథకాల గురించి వివరించి రానున్న రోజుల్లో ఏ విధంగా బీసీ వర్గానికి మేలు జరుగుతుందో గమనించి దానివల్లనే ప్రస్తుతం ముఖ్య విజయం సాధించబోతున్నాం. ప్రభుత్వం చేసిన పథకాలు అందించడానికి కార్యకర్తలు సరిపోరు. 24,000 ఓట్లు ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్ళాలంటే కనీసం అంటే ఒక పంచాయతీ ఒక రోజు పడుతుంది, 13 పంచాయతీలు. అందువల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళే కార్యకర్తలుగా ముందుకు నడిచి విజయానికి దాసోహపడ్డారు. అన్న చెప్పండి, గెలుపుపై మీ ధీమా ఎలా ఉంది? ఏంటి అసలు? 200% గెలుస్తున్నాం. ఎంత మెజారిటీ రాబోతుంది? 5,000 తక్కువ రాదు. అంటే ఒక రకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారిగా ప్రతి ఇంటికి, అంటే ప్రతి గడప తొక్కారు, ప్రతి ఇల్లు వెళ్ళారు, ప్రతి ఇంటిలో 5 నిమిషాల పాటు గడిపారు. ఎలా చూడాలి అసలు? ఇప్పుడు మేము చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాల్లో చెప్పాము, ప్రజలు స్పందించారు. స్వచ్ఛందంగా ఓటేస్తా అంటే ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మా పార్టీ నాయకులను బెదిరించి సాక్షాత్తు రాష్ట్ర కార్యదర్శిగా 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న హరిప్రసాద్, బాలిశెట్టి హరిప్రసాద్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీని కూడా నేను ఎంతో చూస్తా అని చెప్పి బెదిరించాడు. అదేవిధంగా గొల్లపల్లిలో లక్ష్మిరెడ్డి అనే నాయకుడిని బెదిరించాడు, నేను ఎంతో చూస్తాను. దీంతో కొంత భయానక వాతావరణం ఒంటిమిట్ట మండలంలో నెలకొంది. కారణం ఏమంటే వాళ్ళు ఓడిపోతామనే భయంతో వాళ్ళు ఈరోజు ఈ బెదిరింపుల పర్వానికి దిగారు. మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. మా పార్టీ అధినేత చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలను ఆకట్టుకునే, ముఖ్యంగా తల్లికి వందనం పథకం ఈరోజు రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థులకు విద్యా సౌకర్యం కల్పించింది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 8,745 కోట్ల రూపాయల వ్యయాన్ని విద్యార్థులపైన కేటాయించడం ప్రప్రదంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అంతేకాదు 4,000 రూపాయలు మేము చెప్పిన మాట మేరకు ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఇస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము చెప్పిన స్త్రీశక్తి పథకం మేరకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉండే మహిళలకు కూడా ఈ పథకాన్ని అందించే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. పూర్తిగా ఈరోజు రేపటి నుంచి ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ కృషి ఒక రకంగా మంత్రులను మానిటర్ చేయడం కానీ, అక్కడ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి 2 జెడ్పీటీసీ స్థానాల్లో అటు పులివెందుల కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట ఒక రకంగా లోకేష్ ప్రత్యేకమైన దృష్టి సారించారు. ప్రతి ఇంటికి వెళ్ళమన్నారు, ప్రతి గడప తొక్కారు మంత్రులు. లోకేష్ వ్యూహం ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు ఈరోజు మా యువనేత, భవిష్యత్ నేత లోకేష్ గారి స్ఫూర్తి మేరకు మంత్రులందరూ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. ముఖ్యంగా మహిళలు అపూర్వ రీతిలో స్పందించారు. ఖచ్చితంగా మా పార్టీకి ఓటు వేసింటారనేది మా ధీమా. ఇకపోతే వాళ్ళు చెప్పుకునే దానికి ఏ పథకం లేదు. జగన్ రెడ్డి చేసిన అన్ని వాగ్దానాలు విఫలమైనాడు. 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ 1 సంవత్సరం కూడా పెట్టలేకపోయినాడు. మేము చెప్పిన మాట మేరకు జాబ్ క్యాలెండర్ పెట్టాం. ఈరోజు 16,000 డిఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం. మేము ఇచ్చిన మాటను ప్రతి ఒక్కటి నెరవేర్చాం. అంతేకాదు రేపు సంవత్సరం ఆఖరు లోపల పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతిని కానీ పూర్తి చేసేందుకు మా అధినేత చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాల కంటే టాప్ ప్రయారిటీగా ఈ 2 కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా ప్రజల్లో వెళ్ళేదానికి మేము ఇది చేశామని చెప్పుకునేదానికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.